హలో అందరికీ నమస్కారం. నా పేరు సురేష్, అందరూ యాక్టర్ సురేష్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం చిట్ చాట్ విత్ నీ దారే నీ కథ టీమ్. ఇది యంగ్ టీమ్, ఎనర్జెటిక్ టీమ్. వీళ్ళందరూ చాలా హోప్స్తో, డ్రీమ్స్తో మన ముందు కూర్చున్నారు. ఎందుకంటే జూన్ 14th సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా అన్నారు, ఒక మ్యూజిక్ బేస్డ్ సినిమా అన్నారు, ఇట్స్ అ వెరీ న్యాచురల్ నేటివిటీ బేస్డ్ సినిమా అన్నారు, అన్నీ అన్నారు. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఏమేమి కారణాలు ఉన్నాయనేది మీ కాన్ఫిడెన్స్ కూడా చెప్పండి డైరెక్టర్ గారు. వంశీ జొన్నలగడ్డ మా డైరెక్టర్. మా డైరెక్టర్ ఎందుకు అంటున్నా అంటే సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను కాబట్టి. సో అదే నా ఫస్ట్ రీజన్ సార్, మీరు కూడా ఉన్నారు అనేది హిట్కి. అంటే కొంచెం ట్రై చేస్తాను. మీరు చెప్పినట్టే సార్, ఇట్స్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిలిం. ఇట్స్ సంథింగ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు. సో అందరికీ ఎక్కడో మూలలో ఉంటుంది, అరే నేను నన్ను స్క్రీన్ మీద చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది. ఈ సినిమా చూస్తే ఆ కోరిక తీరుతుంది. అంటే నా క్యారెక్టర్ స్క్రీన్ మీద కనపడుతున్నాడు అనే ఫీల్ కలుగుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. అది ఒకటి. ఇంకోటి అంటే చెప్పొచ్చు కదా ఒక్కొక్కరికి అయితే అంటే బేసిక్గా ఈ కథ ఫస్ట్ మీరు పర్మిషన్ అడిగి నేను మాట్లాడచ్చా అని చెప్పి తర్వాత మీరు మాట్లాడారు. సారీ సార్, అది అని అనుకున్నారా? కాదు, ఎప్పుడన్నా మాట్లాడచ్చు. నేను కూడా అడిగాను అనుకున్నాను. ఓకే, లెట్స్ నాట్ డ్రాగ్ ఇట్. అయితే యాడింగ్ టు వంశీ, ఈ సినిమాలో లైక్ మనం మామూలుగా జనరల్గా ఒక హీరోకి ఒక ప్యాషన్ ఉంటుంది. అది తను ఎత్తుకొని దానివల్ల వచ్చే దరిద్రాలన్నీ పడతా కింద పడతా మీద లేస్తా, అంటే కష్టాలని మనం ఒక రకంగా చెప్పాలనుకుంటే కష్టాలని దరిద్రాలుగా అంటే ఇక మనం నాకే ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఫీలింగ్లో ఉంటాం కదా సార్. సో అలాంటి ఒక జర్నీలో వెళ్తున్నవాడు ఏమయ్యాడు అనేది మనకు చాలా కథలు చూసాం. కానీ ఇందులో ఈ స్టోరీలో దెర్ ఇస్ అనదర్ క్యారెక్టర్. ఒకవేళ నువ్వు కష్టపడాలి అని డిసైడ్ అవ్వకుండా ఒక స్మార్ట్ అంటే లైక్ ఒక సింపుల్ వే వెళ్దాము అనుకున్నప్పుడు నీవేమవ్వచ్చు అంటే నీ పరిస్థితి ఏంటి, లైక్ వాట్ వుడ్ బి లైక్ నీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక క్యారెక్టర్ ఉంది ఇక్కడ. అంటే రాహుల్ అనే క్యారెక్టర్తో చెప్తున్నాం అది. సో ఇట్స్ అ హోల్సమ్ మూవీ సార్. అంటే ఏదో ఒకటి కథనే కాదు, రాహుల్, విజయ్ అండ్ సంజయ్ అండ్ అర్జున్ ఒక్కొక్కరు ఒక్కొక్క డైమెన్షన్ ఆఫ్ యూనో మన ఒక ట్రేడ్ పర్సనాలిటీని డిఫైన్ చేస్తూ రిలేటబుల్ క్యారెక్టర్స్. కరెక్ట్. సో దట్ వుడ్ గివ్ అ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. లైక్ అంటే ఒక సినిమా చూసి ప్రతి దాంట్లో ఏ దానికి కనెక్ట్ అయినాడు మిగతా క్యారెక్టర్ని చూసి నేర్చుకుంటాడు, వాడి క్యారెక్టర్ని ఐడెంటిఫై అయినోడు చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు. సో దర్ ఈస్ దిస్ ఆల్సో, లైక్ వీ హ్యావ్ గివెన్ సమ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అనేది నా ఫీలింగ్. అంటే మెసేజ్ వైజ్ కానీ ఏదైనా కానీ విత్ ప్రాపర్ హ్యూమర్, లైక్ అంటే ఒక సటిల్ లైక్ కొంచెం చిల్ అవుట్ హ్యూమర్తో చేస్తామని చెప్పేసి నా ఫీలింగ్. సో దట్ వుడ్ బి స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. కెమెరాలో మా ప్రొడ్యూసర్ తేజ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఆయన ఖర్చు పెట్టిన వందలాది కోట్ల గురించి నొక్కి వక్కాణిస్తారు. ఇప్పుడు చెప్పండి సార్. యాక్చువల్గా వీటన్నిటికీ సంబంధం లేకుండా నేను టిపికల్ ఆడియన్స్ సార్, తెలుగు ఆడియన్స్, టిపికల్ తెలుగు ఆడియన్స్ అనమాట. ఈ సినిమా ఆడియన్ ఇది కొత్తగా వింటున్నాను. ఆడియన్స్ అంటారు, కుదించి ఆడియన్ అంటున్నారు. అంటే ఒక మనిషిని ఆడియన్ అంటారా సార్? తెలియదు సార్ నాకు. అది ఎక్కువ మంది అయితే ఆడియన్సెస్ అంటారా? ప్రేక్షకుని, తెలుగు ప్రేక్షకుని సార్. నాకు ఎలా అంటే నా ఫీలింగ్ ఏంటంటే నాకు నచ్చితే అందరికి నచ్చుతుంది, నాకు నచ్చకపోతే అందరూ అందరితో పాటే సేమ్ బ్యాచ్ అనే. గ్రేట్, చెప్పండి. మన సినిమా చూసినప్పుడు అంటే నాకు ఆ ప్రివిలేజ్ ఉంది సార్. నేను మన ఫిలిం ఫుల్ లెంత్ స్ట్రైట్గా థియేటర్లో చూసాను. మొత్తం చూసినాక కొంచెం టైం స్పెండ్ అయింది. అంటే 1 day తర్వాత ఇంకొకసారి చూద్దామా, కొన్ని సీన్స్ చూద్దామా అనే ఫీలింగ్ హాంట్ చేసింది అనమాట. దెన్ ఐ ఫెల్ట్ అరే మళ్ళీ చూడబుద్ది ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్. అంటే నా సినిమా అని కాదు, ఒక సినిమా చూసిన తర్వాత రీవాచ్ వాల్యూ అంటారు కదా, ఆ రీవాచ్ ఇంకొకసారి చూద్దామా బాగుంటుంది. నచ్చిన సినిమాని 3-4 సార్లు చూసే అలవాటు ఉంది సార్. సో అంత కష్టపడ్డాం, అన్నీ చేసాం, అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా వైజ్ చూసి నేను అనలైజ్ చేద్దాం అనుకున్నా, చూశాను. నెక్స్ట్ డే ఇంకొకసారి చూద్దాం కదా అని వచ్చింది. దెన్ ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఫిలిం విల్ డూ. ఇంకా నాకు ప్రొడ్యూసర్ తేజ గారు అంటే ఏంటంటే మళ్ళీ చూడాలనిపించే సినిమా తప్పకుండా మొదటిసారి చూడండి, మళ్ళీ చూడాలనిపిస్తుంది అని అంటున్నారు. సో నీ దారే నీ కదా తప్పకుండా చూడండి. నేను తనన్నట్టు ఆడియన్ లాగా ప్రేక్షకుడు లాగా 1% ఐ వుడ్ వాంట్ 54 మ్యూజిషియన్స్ ఒకేసారి ఒక ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ రికార్డింగ్ జరిగింది ఫస్ట్ టైం ఇన్ ఇండియా బుడాపెస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాను. ఇక్కడ చూడొచ్చు, అంటే మనం వెళ్ళలేం కాకుండా దా ప్రివిలేజ్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా సార్. సో అది మీరన్నా ఈ రిలేటబిలిటీ అండ్ ఎవ్రీథింగ్తో పాటు
ఐ థింక్ దట్ వుడ్ బి అ వెరీ స్ట్రాంగ్ ఆస్పెక్ట్ సార్. లైక్ ఒక్కసారి విన్నప్పుడు రెగ్యులర్గా మనం వింటున్న ట్రాక్స్ విచ్ ఆర్ డిజిటలైజ్డ్ కంటే దట్ అథెంటిక్ యాక్చువల్ 54 టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఒకేసారి చేస్తే ఐ థింక్ దట్ విల్ టేక్ దెమ్ టు ప్లేసెస్ సార్. ఒక్కొక్క మ్యూజిక్ అండ్ లిరిక్స్ ఆర్ నాట్ దేర్ కదా, సో ఒక మూడ్ డిఫైన్ చేయదు వాళ్ళని. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఆస్పెక్ట్ అండ్ యూఎస్పీ ఆఫ్ అవర్ ఫిల్మ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు ఏం జరిగేదంటే దెర్ యూస్ టు బి అ లాట్ ఆఫ్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఇళయరాజా గారు ఎక్కువ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేవాళ్ళు. సో దానివల్ల ఒక ఆనెస్టీ కానీ ఒక ఫీల్ కానీ దెర్ యూస్ టు బి లాట్ ఆఫ్ దాట్. ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఒక ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత మధ్యలో ఏమైందంటే లాట్ ఆఫ్ రికార్డెడ్ మ్యూజిక్ రావడం, ట్రాక్స్ యాడ్ చేయడం ఇట్లా జరిగింది. దాంతో ఈ జించికి అనే ఫీల్ కొంచెం ఎక్కువ వచ్చింది. మళ్ళీ బ్రేక్ చేస్తూ కొన్ని సినిమాలు ఇప్పుడు మళ్ళీ దే స్టార్టెడ్ యూజింగ్ హెవీ ఆర్కెస్ట్రా అండ్ ఆల్ దట్. ఈ సినిమా దానికి డిఫరెంట్గా ఎలా ఉంటుందంటే దే బ్రాట్ అ క్లాసికల్ మ్యూజిషియన్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ దే యూస్ దెమ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ 54 ట్రాక్స్ ఒకేసారి వాడడం. ఇది మెయిన్ విషయం ఏంటంటే థియేటర్లో వింటే దాని స్టీరియోఫోనిక్ సౌండ్, సరౌండ్ సౌండ్లో అది ఇట్ గివ్స్ యూ ద మ్యాక్సిమం ఇంపాక్ట్. శ్రవణానందకరంగా ఉంటుంది అంటారు చూడండి, అది ఈ సినిమా అనేది వాళ్ళు అనడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్గా ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ తేజ గారితో నేను మాట్లాడేది ఏంటంటే మొత్తం మన ప్రొడక్షన్ ఫుడ్ అంతా మీరే తినేశారా లేకపోతే ఏమన్నా ఉంచుకున్నారా? ఎందుకంటే కొంచెం హెల్దీగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. అది బేసిక్గా లేదు సార్, అందరికి ఈవెన్గానే పెట్టాము కరెక్ట్గా రైట్ ఆన్ టైం. ఇది ఒక రోజు తప్పితే ఓకే. ఐ నో వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. సరే, ఒక ప్రొడ్యూసర్గా నేను ఈ సినిమాకి ఇంకొంచెం ఏదో చేస్తుంటే ఇంకొంచెం హెల్ప్ అయ్యి ఉండేది అని ఏదైనా ఫీలింగ్, ఏదైనా ఒక ఆశ మిగిలిపోయి ఉందా? ఏదన్నా ఎనీథింగ్? ఇప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తాను సార్ నేను. ఈరోజు షూట్లో కెమెరా ఆగిపోతుందని నేను ప్రిపేర్ అయిపోయి ఉంటాను సార్. సో మ్యాక్సిమం వర్స్ట్ కేస్ సినారియోస్కే ప్రిపేర్ అయి ఉంటాయి కదా. సో అలా ఐ కుడ్ అవాయిడ్ మెనీ మిస్హ్యాప్స్ ఆన్ సెట్ మ్యాక్సిమం. సో నా పని ఏంటంటే టైం కట్ చేయాలి, ఎవరు వాళ్ళ పని వాళ్ళు 100% పొటెన్షియల్ ఇవ్వడానికి ఫ్రీడమ్ స్పేస్ క్రియేట్ చేయాలి. అది చేసాం కదా. సో వాళ్ళు పని చేస్తుండే సార్. ఇంకొంచెం ఎక్కడైనా బెటర్ చేసిండొచ్చు అంటే నాకు తెలిసి ఒక 3-4 లొకేషన్స్ ఇంకా చేయి దాటిపోయింది సార్. ఫస్ట్ టైం బిగినర్స్ కాబట్టి మనం ఫోన్ చేస్తేనే జరిగే థింగ్ ఏం లేవు అక్కడ. సో అన్నిటికీ మనమే పరిగెట్టాలి. ఈ 3-4 అంటే దట్ మీన్స్ ఆన్ అన్ యావరేజ్ యూ డన్ మచ్ బెటర్ అనమాట. ఎందుకంటే కొత్త ప్రొడక్షన్స్కి జనరల్గా అనుకున్న లొకేషన్స్ అనుకున్న టైంలో దొరకవు. సో చాలా కాంప్రమైజ్లు జరుగుతాయి. సో 3-4 ప్లేసెస్ మాత్రం అన్నారంటే దట్ మీన్స్ యూ డన్ అబవ్ యావరేజ్. ఎనీవే ఆడియన్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే తను క్యాజువల్గా ఒక మాట అన్నాడు, బట్ దర్ ఇస్ ఎ లైఫ్ లెసన్ ఇన్ దట్. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఒక మాట నేను వినేవాడిని, ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాకప్ ఫర్ ఎ బ్యాకప్ అని. అంటే ఏదైనా ఒక విషయం జరుగుతోందంటే దాంట్లో ఏదైనా తప్పు జరుగుతుంది, ఆ తప్పు జరుగుతుంటే దానికి మనం రెడీగా ఉండాలి, దానికి రెడీగా మనమేం రెడీ చేసి పెట్టుకున్నాం అనేది ఒక కాన్సెప్ట్. దాన్ని హ్యావ్ ఎ బ్యాకప్ బట్ ఆల్సో హ్యావ్ ఎ బ్యాకప్ ఫర్ ఎ బ్యాకప్ అని. సో దట్ వే ఐ థింక్ హీఈస్ మచ్ మోర్ వైజ్ అండ్ హీ హ్యాస్ ద రైట్ పర్స్పెక్టివ్ and the right approach towards production, which is very important. నాకు కొంచెం భయం ఎక్కువ సార్. సో అందుకు కొంచెం తొందర ముందే చేసి రెడీ. భయం మంచిదండి. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు నేను నటుడు యాక్ట్ చేసిన, మళ్ళీ ఏదైనా కొత్త సినిమా తీసుకెళ్ళి సార్ ఇది కొత్త క్యారెక్టర్ సార్, ఇది కొత్త ఫస్ట్ డే సార్, ఫస్ట్ షాట్ సార్ అంటే నాకు చిన్న దడా వణుకు స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నాకు ఆ భయం ఉంటుంది. ఎందుకంటే am I doing my job properly, am I doing it right, am I doing what the director wants? ఇట్లా భయాలు ఉండడం తప్పే లేదు. భయం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ భయం పోయిన రోజు మనం వీఆర్ టేకింగ్ అ ప్రొఫెషన్ ఫర్ గ్రాంటెడ్ అని అర్థం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈయనకైతే అసలు ఏం లేదు సార్. అవన్నీ అన్ని తిడతాడు, డైరెక్ట్ చెప్తారు సార్ నాకు అన్ని మధ్యలో. You said fear here. So something that struck me was నేను ఈ ఫిల్మ్ కోసం తెలుగు నేర్చుకున్నాను. రైట్. And I faced some challenges because lack of being able to improvise in some scenes. Right. So మీరు obviously not just Telugu films, Tamil films లో work చేశారు. And what was the difficulty you faced when working in a language that's not your mother tongue? And how? నేను తమిళ్ పనిచేశాను, మలయాళం పనిచేశాను, హిందీ ఐ డిడ్ 2 films అండ్ కన్నడ పనిచేశాను 3 సినిమాలు. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లుక్ ఫర్ ద రిథమ్. All South Indian languages I think are one way or the other connected to each other. అండ్ తమిళ్కి మలయాళానికి దగ్గర ఉంది, తెలుగుకి కన్నడానికి దగ్గర ఉంది, ప్లస్ తెలుగుకి హిందీకి కొంచెం చాలా దగ్గర పదాలు చాలా ఉన్నాయి. సో ఐ ఫస్ట్ లుక్ ఫర్ ద రిథమ్. యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ టైమింగ్స్, వైబ్రేషన్స్, రిథమ్స్.
మనం ఆ లాంగ్వేజ్ యొక్క రిధమ్ మనం పట్టుకోగలిగితే మాటలు ఆటోమేటిక్గా కొంచెం వస్తాయని ఒక నమ్మకం, కొంచెం బట్టి పడితే. సో ఇఫ్ యూ కెన్ గెట్ ద రిథమ్ రైట్, యూ కెన్ ప్రాబ్లీ గెట్ ద టైమింగ్ రైట్ అండ్ యూ మ్యాచ్ ద టైమింగ్ ఆఫ్ ద అదర్ యాక్టర్. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు లోకల్ భాషలో ఉంటారు, మనం ఏదో ఫారిన్ భాషలో మాట్లాడుతున్న ఫీలింగ్ మనకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్, ట్రై అండ్ గెట్ దర్ రిథమ్, ద రిథమ్ ఆఫ్ ద వే దే స్పీక్. సో మీరు కూడా ట్రైన్ అయ్యారా, లైక్ యాజ్ ఇన్ విత్ సమ్ పీపుల్ స్పెసిఫిక్, ఆర్ యూ వుడ్ ఆస్క్ పీపుల్ ఇన్ ద సెట్? అంటే ఐ గ్రూ అప్ ఇన్ చెన్నై వాజ్ అ హాట్ బెడ్ ఆఫ్ ఆల్ 4 languages. సో కొంతమంది కన్నడ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కొంతమంది మలయాళం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కొంతమంది తమిళ్. సో తెలుగు అని కాబట్టి ఐ గ్రూ అప్ స్పీకింగ్ తమిళ్. సో నాకు తెలుగు కంటే తమిళ్ కొంచెం అనర్గళంగా మాట్లాడతాను నేను. బట్ మై ఎక్స్పోజర్ టువర్డ్స్ దీస్ లాంగ్వేజెస్ వాజ్ మోర్. అండ్ నేను యాక్టర్ అవ్వాలని నాకు 8వ వయసు నుంచే ఉంది కాబట్టి కొంచెం ఆ తోక అప్పటి నుంచి ఆడడం స్టార్ట్ అయింది కాబట్టి నేను ఐ యూస్ టు ట్రై అండ్ పికప్ యాజ్ మచ్ as possible. సో యూ నీడ్ టు హ్యావ్ దిస్ లర్నర్ యాటిట్యూడ్, లర్నర్ హంగర్. అది ఉంటే నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని ఉంటే దట్ హెల్ప్స్ యాక్టర్ ఇన్ సమ్ వే. ఎందుకంటే నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నో హార్డ్ వర్క్ గోస్ టు వేస్ట్ అని. ఎప్పుడైనా సరే ఒక నైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు మంచి మ్యూజిషియన్ రాత్రంతా ఇది చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మ్యూజిక్ గురించి ఏదైనా కథ రావచ్చేమో. యు నెవర్ నో వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ వాట్. సో ఆల్వేస్ బీ ప్రిపేర్డ్, ఆల్వేస్ బీ హంగ్రీ అండ్ ఆల్వేస్ బీ రెడీ టు అబ్జార్బ్. And to add to that, I think that's a very good thing to do, is to always learn. Yes. Because there is always something or the other for you to learn. There is no end to it. Yeah. So if you don't know something, it's always good to be open to go learn about it. Like in Murlidhar, when I started working also, he didn't fully understand what I was talking about, being orchestra and this and that. And it's like, the thing that I liked about him was he was willing to go learn about it. అంటే ఇప్పుడు వెళ్ళి తన మ్యూజిషియన్ అవ్వాలి టు రైట్ దిస్ అని కాదు, బట్ టు అండర్స్టాండ్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్, హౌ డు ఐ కాంట్రిబ్యూట్ టు దాట్ అనేది. యాజ్ అ లైక్ దట్ ఏమంటారు, దట్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అనేది. సో దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ జస్ట్ ఫర్ యాక్టర్స్, ఇట్ అప్లైస్ టు ఎనీవన్ ఇన్ హూస్ డూయింగ్ ఎనీథింగ్. యాజ్ ఫార్ యాజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నీ దారే నీ కథ, నాకు మీరు కథ చెప్పారు, నాకు ఐ మీన్ నా క్యారెక్టర్ చెప్పారు, నేను ఐ థాట్ ఇట్ వాస్ క్లోజ్ టు మై క్యారెక్టర్ కాబట్టి నేను చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బేసిక్లీ మీ గుడ్ హ్యాపీ గో లక్కీ క్యాజువల్గా ఉండే ఒక ఫాదర్ హూస్ గివింగ్ హిస్ సన్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ అ స్మాల్ ప్రొడక్షన్ దట్ యు ఆర్ డూయింగ్ అండర్ బడ్జెట్. కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటున్నారు. సో మనం కూడా వాళ్ళకి ఇమిడి వర్క్ చేయాలని నేను ప్రిపేర్ అయ్యి నేను సెట్కి వచ్చాను. సెట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్పోజర్ ఏంటంటే ఒక ఫారిన్ కెమెరామ్యాన్. ఇది చిన్న సినిమా అన్నారు, ఫారిన్ కెమెరామ్యాన్ ఏంటి అని ఒక చిన్న ఆలోచన. ఆ తర్వాత ఓకే తన కాంటాక్ట్ పెట్టి తెచ్చుకున్నాడు. మళ్ళీ మాటల్లో నేను ఎవరిని ఏమి అడగను కానీ మాటల్లో ఏదో ఫారిన్ మ్యూజిక్ డైరెక్టర్ అంట, హాలీవుడ్లో తెచ్చారంట. ఊరిడం మనం చిన్న సినిమాని కొంచెం తక్కువ ఛార్జ్ చేసినట్టున్నాం, మనం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్లన్నీ వచ్చి ఫైనల్గా ఐ రియలైజ్ దట్ దిస్ ఈజ్ ఎ స్మాల్ గోల్డ్ మైన్. అంటే ఇది మాత్రం వర్కౌట్ అయితే మాత్రం ద ఎక్స్పోజర్ అండ్ ద రీచ్ ఈజ్ అమేజింగ్. ఎందుకంటే నేను చాలా నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, ఎందుకు మళ్ళీ పాత చింతకాయ ట్రాక్ రికార్డ్లకు నా ఎక్స్పీరియన్స్. ఎనీవే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు మనకు. వీ నెవర్ నో వాట్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ వాట్. సో ఐ హ్యావ్ లర్న్డ్ అ హెల్తీ రెస్పెక్ట్ టు నాట్ అండర్ ఎస్టిమేట్ ఎనీథింగ్. అది ఒకటి నేర్చుకున్నాను నేను. దట్ ఈస్ మై శ్రీరామ రక్ష. ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. సో నేను వచ్చి వర్క్ చేసే కొద్దీ ఐ రియలీ అండర్స్టూడ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్, దిస్ ఈజ్ అ వెల్ థాట్ అవుట్ ప్రాజెక్ట్ దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్కోప్, పొటెన్షియల్. అండ్ ప్లస్ ఏదైనా ఫారిన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళడానికి కూడా దీనికి ఛాన్స్ ఉంది, ప్లస్ లోకల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే దే ఆర్ బ్రింగింగ్ అ లాట్ ఆఫ్ experiences and exposure. A cameraman who's exposed to international cinema, a director who's come from abroad who understands cinema and is trying to find his space in this Telugu landscape, in this Indian landscape, plus at the same time getting richness of musicians from abroad and trying to convey emotions through that music. So if it works, bloody hell, it will work really big time. So this is the ఇది నాకు అర్థమైన మ్యాటర్. ఇది
అని తప్పు చెప్పానా? లేదు సార్, ఫిల్మ్ ఫెస్టివల్ రన్ చేస్తుంది సార్ ఫిల్మ్. చూసారా? వన్ ఎడిషన్ సార్ ఇది బేసిక్ అదే దాని గురించి మీరు మ్యూజిక్ గురించి హౌ వెల్ ఇట్ కుడ్ గో అవుట్ అనమాట, ఒకవేళ ఇఫ్ ఇట్ క్లిక్స్ అని చెప్పేసి అది దట్ వాజ్ లైక్ అంటే మేము లైక్ వెన్ వంశీ వాజ్ టెలింగ్ మీ లైక్ ఈ పర్టికులర్ సెట్లో ఇట్లా 20 మంది మ్యూజిషియన్స్ని పెట్టి షూట్ చేస్తాము అన్నప్పుడు నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే నలుగురు యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళకి 3-4 నెలలు ట్రైనింగ్ ఇప్పించాడు మొత్తం మ్యూజిక్ అవి అంటే హ్యాండిల్ చేయడం, ఇన్స్ట్రుమెంట్ హ్యాండిల్ చేయడం. వీళ్ళు ఉంటారు, మిగతా 16-20 మంది మనం జూనియర్ ఆర్టిస్టులు పిలిపించేసి వాళ్ళకు ఒక పియానోలు ఇచ్చేసి కూర్చోబెడతారు అనేది నా పాయింట్. కానీ వాళ్ళందరూ కలిసి తుందనా అదే బేసిక్గా నేనైతే అదే ఊహించాను క్లియర్గా. నేను వచ్చిన ఒకసారి వంశీతో మాట్లాడుతున్నప్పుడు వంశీ నాకు ఏం చెప్పాడంటే వీళ్ళు నలుగురు ఉంటారు, ఇప్పుడు మీరు అలా సీన్లో ఉంటుంది, ఆ సినిమాలో లాస్ట్ షార్ట్లో ఉంటుంది సార్, అది లాస్ట్ సాంగ్ లాస్ట్ దీంట్లో మ్యూజికల్లో కంప్లీట్ మీకు స్టేజ్ మీద కనిపించే ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళందరూ అథెంటిక్ వీళ్ళు తప్ప 30-40 మందిని ఇదే గ్యాద్ అంటే లైక్ ఏంటంటే బెంగళూరు నుంచి కొంతమంది ఫ్లై డౌన్ చేశారు. జస్ట్ ఇన్ రియల్ లైఫ్ సార్, చూడడానికి వీళ్ళు కూడా ఆథెంటిక్ గానే ఉంటారు. నో అంటే వీళ్ళు నథింగ్ టేకింగ్ లైక్ వాళ్ళ నుంచి ఏ టేక్ అవే చేయట్లేదు. పాయింట్ ఏంటంటే వీళ్ళని ఒక ప్రొఫెషనల్ స్పేస్ లో పెట్టి అంటే జనరల్ గా అది ఎంత బాగుండింది అంటే చాలా బాగుండింది. లైక్ అది ఆ స్టేజ్ మీద అలా చూసినప్పుడు వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ లైక్ ఏంటంటే మనం కరెక్ట్గా కవరేజ్ చేస్తున్నామా లేదా అనేది, బికాస్ ఎవ్రీబడి వాజ్ ఆన్ పాయింట్. అంటే వంశీకి ఏ షార్ట్స్ కావాలి ఏంటని చెప్పేసిన తర్వాత దే వర్ ఆల్ ప్రొఫెషనల్స్. సార్ నేను నా జీవితంలో చూడలేదు సార్ అన్ని ఇన్స్ట్రుమెంట్లు. ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, ఆడు నుంచొని పట్టుకొని నుంచున్నాడు, నేను అదేదో డబుల్ బ్యాస్ అంటే నేను వెళ్ళా ఏంటి తమ్ముడు ఇది అంటే ఇలా పట్టుకొని నుంచున్నాడు, కింద పడిపోతే చనిపోతుంది సార్ అది ఏంటంటే దాన్ని తొక్కిసలాటపోతారు, అంత పెద్దగా ఉంది అది. అంటే ఇంకా దట్ వాజ్ లైక్ అంటే అథెంటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఒకరు ఏదది ఏమంటారు దాని నుంచి బ్రాస్ తను ఊదుతుంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది, బికాస్ తనకి ఇక్కడ నుంచి స్టమక్ నుంచి గట్ నుంచి రావాలంటే పాపం ఆయన ఇంత పెద్దగా అది రింగులు తిరిగి ఇంత పెద్దగా ఉంది, అది ఎప్పుడు పోతుంది గాలి అక్కడికి అనుకునేవాడిని నేను. సో ట్రైనింగ్ ని బట్టి దే ఆర్ మ్యూజిషియన్స్ అమంగ్ యాక్టర్స్ and among musicians they are actors. Yes. They have to match the authentic musicians. Yes. And just look at the way they put in the work and all that was the level of commitment we had like and Vamshi had. So ఇప్పుడు మనం హీరో గారి దగ్గరికి వెళ్దాం. హీరో గారు ఇప్పుడు మీరు ఈ సినిమా తర్వాత మీ రేంజ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక నాన్నగా కోరుకోవడం తప్ప అదే కదా, తండ్రిగా ఆప్యాయంగా అడుగుతున్నాడు. చెప్పబడి ఆంధ్రానా, తెలంగాణనా, లేకపోతే ఆల్ తెలుగు స్టేట్సా, లేకపోతే ఫుల్ సౌత్ ఇండియానా, లేకపోతే పాన్ ఇండియానా, Sir, లేకపోతే actually ఇంటర్నేషనల్ సినిమానా? From all places of Andhra and Rayalaseema settle in Telangana. Okay. So usually I'm looking to be that నాని చేస్తారు కదా సార్ అలాంటి మూవీస్ చేయాలి అనేది రేంజ్ ఆర్కంత పెద్ద పెద్ద పదాలు కాకుండా. సో ఐ రియలీ లైక్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. దుల్కర్ సల్మాన్ తను చేసే మూవీస్ చాలా ఇష్టం సార్. అండ్ మూవీస్ గురించి మాట్లాడితే నాకు మీరు ఫస్ట్ డే మీరు కాకుండా మీరు సీనియర్ యాక్టర్ ఎవరన్నా నాకు కొంచెం టాంట్రమ్స్ త్రో చేస్తుంటే క్రష్ అయిపోయి ఉంటాను సార్ సెట్ పైన. మీరు అంత ఫ్రెండ్లీగా ఉండడం ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ అసెట్ ఫర్ మీ, నాకు చాలా బాగా హెల్ప్ అయింది. మీ ఫస్ట్ ఫిలింలో మీకు ఎలా ఉండే సార్, లైక్ సమ్మన్ సపోర్టెడ్ యూ ఆర్ మీకు ఛాలెంజ్ ఎదురైందా? నేను మై ఫాదర్ ఫెల్ ఇంటూ బ్యాడ్ పొజిషన్ వెన్ ఐ వాస్ అబౌట్ 16.5. సో అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలనుకున్న తపంతో నేను I became a dance assistant by mornings and an editing assistant by night time ఫుల్గా పనిచేసేవాడిని. ఈ మధ్యలో క్యాన్స్ ఒక ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంకో ఎడిటింగ్ రూమ్ తీసుకెళ్తుంటే ఓ డైరెక్టర్ చూసి నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తున్నావు రేపు రా ఆఫీస్కి అన్నాడు. నేనే చిన్న క్యారెక్టర్ అనుకున్నాను, ఎగిరి గంతేసి వెళ్ళాను, చూస్తే హీరో అన్నారు. సో అట్ వాజ్ ఎ స్కూల్ మూవీ. సో అదృష్ట కొద్దీ అయింది. ఆ సినిమా అయినండి దురదృష్టం కొద్దీ పెద్ద యాక్సిడెంట్ అయింది. దాంతో నేను ఒప్పుకున్న 16 సినిమాలు ఒక సినిమా అయింది. మళ్ళీ అదృష్టం కొద్దీ ఆ ఒక సినిమా ఆడింది. మళ్ళీ దురదృష్టం కొద్దీ మళ్ళీ నాకు ఓన్లీ లవర్ బాయ్ సినిమాలే రావడం స్టార్ట్ చేశాయి. నేను లవర్ బాయ్ సినిమాలు యాక్ట్ చేయను, కొంచెం మెచ్యూర్ సినిమాలు చేస్తా ఉంటే దురదృష్టం కొద్దీ ఒక్క సినిమా కూడా లేదు. సో అప్పుడు అదృష్టం కొద్దీ మళ్ళీ తెలుగుకి వచ్చాను. సో ఇట్లా అదృష్టం దురదృష్టం వెన్నట్టుతూనే వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఆల్ ఎ జర్నీ. సో నీ దారి నీ కథ అంటారు కదా, సో దారిలో చాలా ఉంటాయి. మనం వాటన్నిటిని ఎదుర్కొని వాటన్నిటిని నిలదొక్కొని దిస్ ఈజ్ మై గోల్ అని వీ నీడ్ టు అట్ సమ్ పాయింట్ ఫర్గెట్ ద గోల్ అండ్ స్టార్ట్ ఎంజాయింగ్ ద జర్నీ. సో గమ్యం, అందుకే నీ గమ్యం నీ కథ అనలేదు, నీ దారే నీ కథ అన్నది. సో యువర్ ప్రాసెస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు అంటే ప్రొడక్షన్ పర్స్పెక్టివ్లో మీరు మీ ఇనీషియల్ జర్నీ షేర్ చేశారు కదా, ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్గా మాకు ఎలా అంటే సీనియర్ యాక్టర్స్ వస్తున్నారు అంటే కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ ప్రిపేర్ అయి ఉంటాం అనమాట. ఇనిండేటివి ఎప్పుడు చూడలేదు మేము, ఫస్ట్ ఫిలిం కాబట్టి. విన్నప్పుడు కొన్ని భయాలు ఉంటాయి అనమాట.
ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ అంటే వస్తారు, ఇవి అడుగుతారు, సడన్గా వాళ్ళు వెళ్ళిపోతారు సెట్లోంచి. వాళ్ళు వెళ్ళిపోతే ఎవరిని పోయి అడగాలో అర్థం కాదు మనకి. సడన్గా చేయను అంటారు వాళ్ళు, ఇతన్ని తీసేయమంటారు అని సీన్లో అని చెప్పి, ఇవన్నీ ఇన్నిండేటివ్స్. మీకు ఇట్లా టాసులు ఉంటే నేను చెప్పి దాన్ని ఎనాక్ట్ చేసి చూపించేవాడిని. నేను చెప్పలేదు నాకు ఒక విషయం, చెప్పుంటే ఇవన్నీ చేసినేవాడు కదా. వై నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ఐ డూ ఇట్. వద్దు సార్, మీరు ఇచ్చిన కంఫర్ట్ జోన్కి అదే ప్రీతంకి ఎలా ఫస్ట్ డేనే ఇట్లా షాటర్ అవ్వకోకుండా నార్మల్గా ఉండగలిగాడో, ప్రొడక్షన్ సైడ్ నుంచి నేను కూడా పీస్ఫుల్గా ఉన్నాను వెరీ సార్. హ్యాపీ టు హియర్. సో మీరు మా దగ్గరకు వచ్చేటప్పుడు ఇట్లాంటివి ఏమైనా ప్రిడిక్ట్ చేశారా? అరే ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి, నా కంఫర్ట్ జోన్ బయటికి తీసుకెళ్తారు వీళ్ళు, కానీ లైట్ తీసుకుందాం అనుకున్నవి ఏమైనా ఉన్నాయా సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, పీస్ ఆఫ్ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను వచ్చినప్పుడు నాకు మర్యాద ఇచ్చారా లేదా, లేకపోతే నాకు మేకప్ ప్లేసు ప్రాపర్గా ఉందా, హైజీన్గా ఉందా, స్పెషల్గా ఉందా, లేకపోతే ఆర్ దే గివింగ్ మీ మోర్ రెస్పెక్ట్ ఆర్ లెస్ రెస్పెక్ట్, ఇవన్నిటికంటే అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా ఉందా అనేది ఫస్ట్ చూస్తాను నేను. అందరు పీస్ఫుల్గా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారంటే ఓకే, ఫస్ట్ పాస్ మార్క్. నెక్స్ట్ నాకు ఒక చిన్న కార్నర్ ఇచ్చి, ఒక చైర్ ఇచ్చి, సార్ మీరు ఇక్కడ కూర్చోండి సార్, మీకు రెడీ రావండి సార్ అంటే అదొక రెండో పీస్ఫుల్ మార్క్ అనమాట. సో ఇట్లా ఐ లైక్ మై పీస్ మోర్ దెన్ బేర్సజాలు, మోర్ దెన్ ఈగో, మోర్ దెన్ బిల్డప్. ఐ ప్రిఫర్ పీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రిడ్జ్ కింద షూటింగ్ జరుగుతోంది సార్, ఎవరికి క్యారవాన్ లేవు, ఎవరికి ఏమీ లేదు, అందరికీ చేపలు వేసాం సార్, అందరు చేపల మీద కూర్చొని వెయిట్ చేయండి సార్ అని నేను తిరిగి చూసి ఒక 5-6 మంది చేపల మీద వెయిట్ చేస్తుంటే నేను వెళ్ళి చేపల మీద కూర్చుంటాను. మాకు అలాంటి టైంలో భయం ఏంటంటే నాకు చాప్ వద్దు, అక్కడ రూమ్ అడుగుతారని చెప్పి మా భయాలు. వాళ్ళందరూ చేప మీద కూర్చున్నప్పుడు నేనేంటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను వేరే లోకం నుంచి వచ్చాను నేను. సో వెన్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్, వై కాంట్ ఐ డూ ఇట్? సో ఇట్ ఈస్ వాట్ యూ గివ్. మీరు అందరికి ఇచ్చేది నాకు ఇస్తే ఐఎమ్ హ్యాపీ. మీకు నలుగురికి ఇచ్చి నాకు ఇవ్వకపోతే అప్పుడు నేను ఆలోచిస్తాను మనం ఏమైనా తక్కువ అయ్యామా మనం అని. సో దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్, దట్ ఈస్ మై పర్స్పెక్టివ్. ఇది మీరు యాక్టర్స్గా మీరు నేర్చుకోవాలని అనలేను నేను. ఐ కెన్ ఓన్లీ సజెస్ట్, become a part of the unit, become a part of the movie, become a part of something that is working towards something. ఎందుకంటే మీరు ఎంత తక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తే ప్రొడక్షన్కి, ఆ ప్రొడక్షన్ అంత సాఫీగా ముందుకెళ్తుంది. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అనుకోవడంలో మనం ప్రొడక్షన్ నుంచి ఏది లాగేయకూడదు. ఇంప్రెషన్ చేంజ్ చేసేసింది సార్ కంప్లీట్గా. అంటే భయపడుతూ హైర్ చేసుకోవడం నుంచి కాన్ఫిడెంట్గా సీనియర్ యాక్టర్స్ని హైర్ చేసుకునే దగ్గరికి పర్సెప్షన్ ఫామ్ చేసింది. రియల్లీ గ్లాడ్. మీ అందరితోనూ అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందని నేను భగవంతుని కోరుకుంటున్నాను. కానీ అది జరగదు. నాకు తెలుసది. సో ఇట్ వాస్ స్మూత్, క్విక్. యాక్చువల్గా మేము ఇంత ప్రిపేర్ అయ్యేది మీరు జస్ట్ హాఫ్ అన్ అవర్లో కూర్చున్న ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్. ఆ లాంగ్ టేక్ ఉన్నింది కదండి సార్ లాన్లో, ఆ రోజు ఇంప్రెస్ సార్ వెనకాల. అమ్మ వీళ్ళు 4-5 షార్ట్స్ నుంచి 1 షాట్లో అసలు అంటే ఐ నో దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, సింగ్ సౌండ్లో కాకులు, పీకాక్స్. అంటే మీరు ఒక సైడు నేను ఆయన్ని హ్యాపీ చేశానని మీరు ఆలోచిస్తున్నారు, నేను నన్ను సీనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను, నేను కరెక్ట్గా 1-2 టేకులు ఫినిష్ చేస్తే నేను బెటర్, లేకపోతే నా పరువు పోద్దని నేను ఆలోచిస్తున్నాను. సో నా బాధలు, నా భయాలు నాకు ఉంటాయి. సరే, మన ఇద్దరు కాన్వర్సేషన్ పక్కన పెడితే ఐఎమ్ ఏ గ్రేట్ యాక్టర్ అని ఒక ఆయన అన్నాడు. ఆయన గ్రేట్ టాలెంట్ అని అన్నాడు. ఎందుకంటే మిమ్మల్ని మిస్టర్ టాలెంట్ అని జ్ఞాపకం ఉంది. మీ పేరు ఒకసారి చెప్పేస్తే ఆడియన్స్కి. నా పేరు వేద్. వేద్ సార్. వేవా? వేద్, అదే కదా. వేవ్ అంటే అబ్బా న్యూ వేవ్ అన్నా అలా జల పారు గోదావరిలా. ఓకే, రైట్. మిస్టర్ వేద్, చెప్పండి, వాట్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్ టు సే దట్ యు ఆర్ అ గ్రేట్ టాలెంట్? అంటే ఇక్కడ దాకా వచ్చామంటే టాలెంట్ ఉంటేనే కదా సార్ వచ్చేది. లైక్ కార్లో వచ్చారా? అలా సార్, లైక్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం, టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సచ్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ దాకా వచ్చాము అంటేనే లైక్ షుడ్ హ్యావ్ సమ్ టాలెంట్ అండ్ షుడ్ హ్యావ్ సమ్ డిసిప్లిన్ ఫర్ ఇట్. సో ఐ థింక్ నాకు బేసిక్గా ఒకటి ఉంది సార్, లైక్ మనం కాకపోతే ఇంకెవరు చెప్పరు, ఫస్ట్ మనం చెప్తేనే బయట కదా అలా వెళ్తుంది అనేది మా ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇట్ కమ్స్ అరౌండ్ అనేది. సో ఐ వుడ్ సే ఏదైనా సరే డైరెక్ట్గా చెప్పడం, నాకు అనిపించింది చెప్పడం. ఏదో తమాషా అంటున్నాను. లేదు సార్, ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ సో. ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి సార్, లాస్ట్ గా కుక్కి పెద్ద బాంబ్ అయి పేలుతుంది చూడండి, అప్పుడు వచ్చి అంటే ఐ ట్రై టు సాల్వ్ ఇట్. హాస్టల్లో మీరు ఏమైనా హ్యాండిల్ చేస్తారా?
అంటే సాల్వ్ చేయడానికి మనం అట్లీస్ట్ ఒక ట్రై ఇవ్వకుండా డైరెక్ట్ నాతో కాదు అని చెప్పి ఇచ్చేస్తే దర్ నథింగ్ దట్ ఐ డిడ్ దేర్. ఓకే, ముందు ఒకసారి ట్రై చేసి ప్రతిసారి అది ఎంత అవుతే మాత్రం కష్టం కదా. అంటే అది నా బ్యాడ్ లక్ సార్, ఎంత అవుతుంది అనుకోలేదు. హీటర్ బ్లాస్ట్ అయిందని కోపంతో పీజీ ఫ్యాన్స్ ఇంచేసి వచ్చాడు. లేదు అలాగే పీజీ పేరు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ పేరు చెప్పేస్తే పని అయిపోద్ది కదా. పోన్లేదు సార్, మళ్ళీ వాళ్ళు బతకలేదు. మా హీరోయిన్ గురించి ఏమిటి సార్ అన్ని మీరు మొనోప్లైజ్ చేస్తే హీరోయిన్ గురించి మాట్లాడదాం సార్. హీరోయిన్ హీరోయిన్ గురించి సెట్లో కూడా మొత్తం మనం అంత కష్టపడి చేసి మొత్తం ఈయనే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈయనే ఇప్పుడు కనిపిస్తుంది. నేను అడగాల్సిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను సార్. అది దానికి సెట్కి ఏది మన సినిమా కాకుండా ఇప్పుడు దాకా మీరు ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు మీ పైన విన్న 3 వియర్డ్ అలిగేషన్స్ అనుకోండి, రూమర్స్ అనుకోండి, అంటే మీరు చూసి చదివి ఇదేంట్రా నేను ఎప్పుడు చేశాను రా ఇది అనుకున్న 3 ఏమైనా సంబంధం అంటే ఇప్పుడు దాకా మనడు మేము ఒక లిస్ట్ పెట్టుకున్నాము మీరు అసలు చేశారన్నా కదా, కానీ మీరు ఇన్ని చేసిన సమ్ న్యూస్ బయటకు వస్తుంది కదా సార్, లేకంటే మీ కంట్రోల్ ఉండదు. అదే అవును. సో ఇప్పటి వరకు మీకు ఏంద్రా ఇది నేను ఎప్పుడు చేశాను రా ఇదని చెప్పేసి అనుకున్న 3 ఏదన్నా ఉంటే చెప్తే బాగుంటుంది. అంటే లైక్ మాకు కూడా ఇలా కూడా ఉంటుంది ఆ క్రియేటివిటీ పేపర్ న్యూస్కి అని చెప్పేసి. ఓకే, నెంబర్ 1 వచ్చి నాకు హెడ్ వెయిట్ ఉందని ఒక ఇది ఉంది. అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న చిన్న వీక్నెస్ ఏంటంటే తెలివి తక్కువ వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి. ఐ డోంట్ సఫర్ ఫూల్స్ గ్లాడ్లీ. కొంచెం ఒక ఫస్ట్ 2 minutesలోనే ఇది ఇక్కడ మ్యాటర్ ఉందా లేదని అర్థమైపోద్ది. దాంతో నేను ఓకే అని వెళ్ళిపోతాను. సో దాంతో ఏమనుకుంటారంటే వాడు మనతో పిచ్చాపాటి వేసుకోవడం లేదు, మనతో గాసిప్లు మాట్లాడడం లేదు. ఎందుకంటే జనరల్గా తెలివి తక్కువ వాళ్ళు గాసిప్లు ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే నాకేం తెలుసు నీకేం తెలుసు అన్న షేరింగ్ కంటే వాడు ఆ పని చేశాడు, వీడు ఆ పని చేశాడు, వీడు వెనకాలోడు ఆ పని చేశాడు, దీని గురించి మాట్లాడతారు. బికాజ్ దట్ ఈస్ వాట్ టేక్స్ అప్ దేర్ టైం. సో అది ఒకటి నేను విన్నాను. అండ్ నాకు చాలా ఇష్టం. నాకు సంబడి థింగ్స్ గేర్ ఉందనుకుంటే వెరీ నైస్. రెండోది ఏంటంటే అమ్మాయిలతో అసలు మాట్లాడని ఒక పేరు ఎవరో చెప్పారు నాకు. నిజమా అని అనుకున్నాను నేను. బికాజ్ ఐఎమ్ వెరీ ఫ్రీ విత్. నేను అమ్మాయిలాగా చూడనండి, అమ్మాయిలు మనుషుల్లో చూస్తాను నేను. బికాజ్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దెన్ యూ నీడ్ టు టాక్ టు దెమ్, యూ నీడ్ టు టాక్ టు దెమ్, దట్స్ ఇట్. నువ్వు అమ్మాయి నేను అబ్బాయి ఈ తారం ఏమిటి? ఐ డోంట్ అండర్స్టాండ్ ది డిఫరెన్స్. ఎందుకంటే నేను 3 కజిన్ సిస్టర్స్తో పెరిగాను నేను. సో మై బ్యాక్గ్రౌండ్ is about treating them like equals, treating them like individuals. You are no different. Maybe you are special, but you're not different. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే వాడు బాగా యాక్ట్ చేస్తాడు కానీ డబ్బులు అడుగుతాడండి. అనొక చెడ్డ పేరు ఉంది నాకు. అంటే నేను బాగా యాక్ట్ చేస్తాను అనేది ఒక చాలా మంచి కాంప్లిమెంట్. డబ్బులు అడుగుతా అదే నేను డబ్బుల కోసం కదా యాక్ట్ చేసేది. సో ఇటువంటివి ఉన్నాయి ఈ 3 మెయిన్గా. బాగా యాక్ట్ చేస్తున్నాయి కదా సార్ డబ్బులు అడిగేది. బట్ అడగకూడదమ్మా, ఎంత ధైర్యం నీకు? మీకు సినిమాలో వేషం ఇచ్చాం మరి. సో ఇలా కూడా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. అన్ని అబద్ధాలే సార్, అన్ని అబద్ధాలు. వాళ్ళు జస్ట్ ఆర్టికల్ ట్యాప్ క్లిక్ బైట్ కోసం పెట్టుకున్నారు. క్లిక్ బైట్ అంటే జ్ఞాపకం వచ్చింది. మొన్న ఎప్పుడో నేను సెల్ఫ్ డిసిప్లిన్ కోసం నా వంట నేను చేసుకుంటాను, ఆ తర్వాత నేను భోజనం చేసిన తర్వాత నా చుట్టూ పరిసరాలు నేనే క్లీన్ చేసుకుంటాను, నా ప్లేట్ కూడా నేనే తీసుకెళ్ళి వాష్ బేసిన్లో పెట్టి క్లీన్ చేసుకుంటాను అంటే సురేష్ తన ప్లేట్లు తనే క్లీన్ చేసుకునే పరిస్థితి అని హెడ్డింగ్తో పెట్టారు. దానికి 6 లక్షల వ్యూలు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. పర్లేదే మన కష్టాల్లో ఉంటే 6 లక్షల మంది చూసి ఆనందిస్తున్నారని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇలా కూడా ఉంటారు జనం అని. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది హీరోయిన్, ఈ సినిమా తర్వాత ఎటువంటి వేషాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు హీరోయిన్ చెప్తారు కానీ ఈవెన్ వెన్ వంశీ నరేటెడ్ ద స్టోరీ he never presented it as heroine. Okay. And even I have always thought about myself as an actor who'd want to do interesting stories. Yes. And I've been doing theatre కానీ ఇండస్ట్రీ చాలా కొత్తది, ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీ కంప్లీట్లీ. సో నాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐఎమ్ ఇన్ ద ప్రెసెంట్. అండ్ ఏదో ఆపర్చునిటీస్ వచ్చా కూడా ఐ బిన్ మీటింగ్ పీపుల్ అండ్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఓకే నా క్యారెక్టర్లో ఈ స్టోరీ ఇఫ్ ఇట్ మూవ్స్ ద స్టోరీ ఇన్ సమ్ వే, అఫెక్ట్స్ ద స్టోరీ ఇన్ సమ్ వే అండ్ ఇట్స్ ఎక్సైటింగ్, I would love to give my 100%. Okay. So are you averse to doing romantic films or hero heroine, regular hero heroine, dance song?
type of films? As in, I've not hours, but I think I would definitely check with or clarify what I'm comfortable with. I think one thing is wherever I've worked, I have always clarified or gauged if I'm comfortable to be. That is one of the very important things. If I'm comfortable working in the team, comfortable with the story. అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టువర్డ్స్ గ్లామర్ గీమర్ అదంతా మాట్లాడడం లేదు. నేను టాకింగ్ అబౌట్ రెగ్యులర్ రొమాంటిక్ ఫిల్మ్స్ వేర్ దెర్ ఇస్ ఎ హీరో ప్రాపర్ హీరోయిన్ అండ్ దేర్ ఆర్ డూయిట్ సాంగ్స్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. Yes, sure. If the heroine is also treated as an actor, as a character who has an interesting role. Yes. So that means this is not a regular film. ఎందుకంటే ఇది వచ్చి this comes under a special category. It comes under a film where the story takes more importance. The actors are also part of the story, and it is a slice of life film. It is a film where the audience get attracted to what is happening on screen rather than the actors on screen. So they don't focus on the actors, they focus on the narration, what is happening on screen. So ఇది ఇలాంటి జానర్ సినిమా అయినప్పుడు ఒకవేళ ఒక హీరోయిన్ టైప్ ఆఫ్ ఫిల్మ్, ఒక రెగ్యులర్ ఫిల్మ్ వేర్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రొమాన్స్ కానీ డాన్సింగ్ కానీ డించిక్ all that stuff is there, would you be like to part of it, or would you say no, I would rather do the intelligent type of films that are more stimulating to the mind and all that? It comes back to if I still feel the character is interesting and the story is interesting, and I would like to watch it, I will do it. What I was looking as an answer from you is, I'm not averse to doing films that are on the regular format. Yes. That's what I mentioned, that I'm not averse to it. It's just చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి ఇంటెలిజెంట్ క్యారెక్టర్ చేసింది, ఒకవేళ ఇట్లాంటి ప్రొఫెసర్ లాంటి క్యారెక్టర్లే చేస్తుందేమో, మామూలు క్యారెక్టర్లు చేయదేమో అని అనుకుంటారు. సో ఐఎమ్ ట్రైంగ్ టు డిస్పెల్ దట్ మిత్. ఇప్పుడు ఎట్లాగో మనకు తెలుసు, మనకి నెక్స్ట్ సూపర్ స్టార్ నాని గారు లాగా ఈయన మన ప్రీతం గారు అంటే ఒక సినిమా ఏదో రిజెక్ట్ చేశారంట కొంచెం, అంటే ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, మన రేంజ్ కి, మన హీరోయిజం రేంజ్ కి మ్యాచ్ అవుతుందని చెప్పి మీ ఫేవరెట్ హీరో సార్ ఇప్పుడు ఈ జనరేషన్ లో? I think coming to that topic, an interesting way to actually phrase that is, what is your advice? You have a lot of experience going through whatever it is that you've been through. Now these people are all new. So what is your advice in telling them on how to kind of gauge, let's say, scripts, or what to be picky about, what not to be picky about, things like that generally? Okay, by personal experience, I'll be very, very honest with you. Newcomers ga మనకు బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఈ పిక్ అండ్ చూస్ అనేది మనకు వర్కౌట్ కాదు. మనం వచ్చి వీ కాంట్ పిక్ అండ్ చూస్ వాట్ వీ గెట్, వాట్ వీ డోంట్ గెట్. సమ్టైమ్స్ మనం వచ్చి పరిగెత్తాల్సి వస్తుంది. ఒక మంచి వేషాలు ఒక 2 ఉన్నాయి, ఆ రెండిట్లో ఏ వేషమైనా బాగుంటుంది అన్నప్పుడు మనం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను కావాలంటే ఆడిషన్ చేస్తాను సార్ అని అడగడం కూడా తప్పులేదు. బికాస్ యాజ్ మచ్ యాజ్ యాక్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్, మార్కెటింగ్ అవర్ సెల్ఫ్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్, నెంబర్ 2 ఏంటంటే, మనకి ఏదైనా వేషాలు వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా వాళ్ళు పూర్తి చేయగలరా, సినిమా వాళ్ళు ప్రాపర్గా సినిమా కోసం తీస్తున్నారా, మూడోది మీకు ఆ సినిమాలో వేషం ఉందా, బలమైన వేషం ఉందా, నాలుగోది ఆ సినిమాలో యు ఆర్ నాట్ మేడ్ టు డిమీన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ వే. ఓకే, అటువంటప్పుడు ఏదైనా సరే మీరు ఎక్స్పెరిమెంట్గా తీసుకొని మీరు చేయడం తప్పలేదు. ఎందుకంటే మోర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ అండర్ యువర్ బెల్ట్, మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ విల్ బి రెడీ టు ప్లే. ఎందుకంటే కొన్ని చెత్త సినిమాల్లోంచి పిక్ చేసిన యాక్టర్స్ కొన్ని పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి ఉన్నారు. సో బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, డోంట్ సే నో టు ఎవ్రీథింగ్, అన్నీ వినండి అండ్ మేక్ యువర్ ఓన్ ఫైనల్ జడ్జ్మెంట్. బట్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ సంథింగ్ టు డూ. సినిమా ఆడినా ఆడకపోయినా అది నీ వల్ల ఆడకుండా ఉండకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాడు యాక్ట్ చేసి వాడిని మొత్తం దొబ్బేసాడు రాజు ఆ క్యారెక్టర్ని అని మాత్రం ఉండకూడదు. ఆ క్యారెక్టర్ న్యాయం చేయి. విలన్ వేషం వేసావా 100% కిరాతకమైన విలన్గా చేయి. డోంట్ హోల్డ్ యువర్ సెల్ఫ్ బ్యాక్. గివ్ ఎవ్రీ క్యారెక్టర్ యువర్ 100%. దెర్ ఆర్ నో బ్యాడ్ రోల్స్, దెర్ ఆర్ ఓన్లీ బ్యాడ్ యాక్టర్స్. సో హ్యావింగ్ సెడ్ దట్, సో నీ దారే నీ కదా, బ్రిలియంట్ యాక్టర్ కాబట్టి ఆయన చూసి నేర్చుకోండి. సో నీ దారే నీ కదా. బిఫోర్ వి సమ్మరైజ్, నాకు మీ జర్నీలో మీరు చెప్పినట్టు ఒక ఫిలిం చేసి 16 ఫిలిమ్స్ సైన్ చేయడం, అందులో బికాస్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఓన్లీ 1 ఫిలిం వాస్ లెఫ్ట్. అలాగా కెరీర్లో మీకు ఆఫర్ చేసిన రోల్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మీరు చేయలేకపోయిన ఎనీ 2 ఫిలిమ్స్ విచ్ వర్ బ్లాక్ బస్టర్స్,
లేటర్ ఆన్. రోజా ఒక సినిమా, ఆ తర్వాత దళపతి ఒక సినిమా. సో 2 అరవింద్ స్వామి చేశాడు. సో మైక్ డ్రాప్ మూమెంట్. హౌ డు యూ ఫీల్ సార్? లైక్ అంటే ఐ ఫీల్ గుడ్. అరవింద్ స్వామి మూవీ రోల్స్ మీకు వచ్చి కదా దానికి ఐ నో గెట్ ఇట్ లైక్ బికాస్ బోత్ లుక్ లైక్ షిమ్లా యాపిల్. నాకు పెద్ద భయం ఏంటంటే ఒకవేళ నేను యాక్ట్ చేసి సినిమా ఆడకపోతే ఎట్లా ఉండేదని. సో అట్లీస్ట్ యూనో ఫిల్మ్ డిడ్ వెల్, సో ఐఎమ్ హ్యాపీ. ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉంటుంది, అయ్యో మనం మిస్ అయ్యాము ఒక మంచి సినిమా, ఒక పెద్ద సినిమా, ఒక చాలా మంచి పెద్ద సినిమా కంటే మంచి సినిమా మిస్ అయ్యామని చిన్న ఫీలింగ్ ఉంటుంది. అది లేదని చెప్పడం మాత్రం అబద్ధం అవుతుంది. ఐ సమ్వేర్ ఫీల్ ఐ షుడ్ హ్యావ్ టేకెన్ దట్ రిస్క్. ఐ షుడ్ హ్యావ్, ఎందుకంటే ఓ పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో డేట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు అ క్లాష్ అండ్ డూ సంథింగ్. ఎందుకంటే మొదటి నుంచి నేను నా ఫస్ట్ సినిమా నన్ను చేతిలో ఎడిటింగ్ రీల్ స్కాన్స్తో చూసి నన్ను బుక్ చేసిన తర్వాత వారం రోజుల తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ మీట్ అయ్యి ఆ సినిమాకి నో చెప్పు, నేను ఈ పెద్ద సినిమా నీకు ఇస్తాను హీరోని గారు అన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఒక రోజంతా ఆలోచించుకొని మరుసటి రోజు పెద్ద డైరెక్టర్కి వెళ్ళి నేను చేయను సార్ అని చెప్పాను. ఆ సినిమా పేరు సీతాకోక చిలుక. సో నేను ఏమీ లేనప్పుడు నా దగ్గర వచ్చిన వాడికి నేను మర్యాద ఇచ్చాను, అంతేగాని నేను బుక్ అయ్యాను హీరోగా బుక్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన మనిషికి నేను ఎస్ చెప్పలేను. సో దట్ ఈస్ హౌ ఐ లివ్డ్ మై లైఫ్. అందువల్ల ఏం వచ్చినా ఏం పోయినా అట్లీస్ట్ నాలో నిజాయితీ ఉందని చెప్పి నేను బతికేస్తాను, చాలు, దర్శనం. సో నిజాయితీ గల సినిమా, నిజాయితీ గురించి మాట్లాడుతుంది. నిజాయితీ గల సినిమా, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా. ఇది కూడా మన జీవితంలో కాదు, ఇది ఇట్లాంటి క్యారెక్టర్ కూడా మనం చూస్తున్నాం అని చాలా రిలేటబుల్ ఆస్పెక్ట్స్తో వస్తున్న ఒక సినిమా. ఒక హెవీ మ్యూజిక్ సినిమా థియేటర్లోనే చూడాలి టు ఎంజాయ్ ద మ్యూజిక్. అండ్ కొత్త డైరెక్టర్ వంశీ జొన్నలగడ్డ, కొత్త హీరో ప్రీతం అండ్ అంజనా, కొత్త ప్రొడ్యూసర్ తేజ. సో వీళ్ళందరూ కలిసి మన రైటర్ మురళి, సో వీళ్ళందరూ కలిసి అండ్ గ్రేట్ యాక్టర్, టాలెంటెడ్ యాక్టర్, వీళ్ళందరూ కలిసి మీ ముందుకు వస్తున్నారు. June 14th వస్తున్నారు. దయచేసి థియేటర్లో చూడండి, బికాజ్ యూ కాంట్ మిస్ దిస్ ఫిల్మ్ ఆన్ ద థియేటర్. ఇట్ ఈస్ అ లిటరలీ మ్యూజిక్ టు ద ఇయర్స్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్.